ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సోమవారం ప్రారంభమైంది. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షను రోజుకు 2 షిఫ్ట్లలో నిర్వహించనున్నారు. మొత్తం 2,86,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సోమవారం ప్రారంభమైంది. జూన్ 2 వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించే ఈ పరీక్షను ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు మరో సెషన్ చొప్పున నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కొత్తగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పరీక్షా సమయానికంటే గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ 1 పరీక్షకు 99,588 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్ 2 పరీక్షకు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి డిఈడి అర్హత ఉన్నవారు పేపర్ 1 పరీక్ష రాయనుండగా, ఉన్నత పాఠశాలలో బోధించడానికి బీఈడి అర్హత కలిగిన వారు పేపర్ 2 పరీక్షను రాయనున్నారు. అయితే పదోన్నతులు పొందాలనుకునే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సైతం ఉత్తీర్ణత ఉండాలనే నిబంధన ఉండటంతో మొత్తం 80,000 మంది సర్వీస్ టీచర్లకు గాను 48,000 మంది టెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీఈడి అర్హత కలిగిన పేపర్ 2 పరీక్షకు అత్యధికంగా నల్గొండ జిల్లా నుండి 7,163 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి 935 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇక డిఈడి అర్హత ఉన్న పేపర్ 1 పరీక్ష రాసేవారు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నుండి 7,504 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి 771 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏకైక పరీక్షా కేంద్రమైన ఎస్పీఆర్ స్కూల్లోని పరీక్షా కేంద్రంలో పరీక్షను పకడ్బందీగా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లను చేశారు. పరీక్ష సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించడంతో చాలా మంది అభ్యర్థులు గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను విధుల్లో ఉన్న సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. హాల్ టికెట్ తో పాటు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన మీదటనే పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు.